శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగు రాయపురం గ్రామంలో 2 రోజుల క్రితం సచివాలయం వద్ద ఎరువులను తీసుకునే విషయమై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చివరికి పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎరువులు కొందరికి ఇచ్చి తమకు ఇవ్వడం లేదని అధికారులను ఎరువులు అడిగినందుకు తమపై పోలీసులకు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు పిలిచి దాడి చేశారంటూ గ్రామానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మామూలు అవతల వాళ్ళు ఏంటంటే హీరో 3 సార్లు ఎత్తుకోబోయినారు. మేము మామూలుగా హీరో ఇబ్బందిగా ఉంది, మాకు మా పరిస్థితి మేము అడిగితే అది అవతల వాళ్ళు వచ్చి మాకే ఇవ్వాలని మాట్లాడారు. మీరు 2 మాటలు ఎత్తుకొని పోయారు కదా, ఈసారి మాకు ఇవ్వండి, లేని వాళ్ళకి ఈయన వాళ్ళకి ఇవ్వండి, మళ్ళీ తర్వాత కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మీరు తీసుకోబోతున్నాము మీరు చెప్తే మేమేది అది దాన్ని దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి దోచులాడుకొని తర్వాత వాళ్ళే పోయి కలవాయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కరెక్ట్గా మామూలుగా 4 గంటలకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అచ్చయ్య గారు వాళ్ళు చెప్పి స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పారు. సరే అని మేము 6 గంటలకు స్టేషన్ దగ్గరికి పోయాము. ఆ రోజు మామూలుగానే అడిగారు, విషయం చెప్పాము. సరే అని 9:30 దాకా ఉంచుకొని పంపించేశారు నైట్. మేము మామూలుగా వచ్చేసారు. అది ఉదయాన్నే 9 గంటలకు 10 వెళ్ళిపోయారు. అక్కడికి పోయిన తర్వాత మామూలుగా మాట్లాడేసి మీరు అక్కడ ఉండడం అక్కడ ఉంచారు. 5 గంటలకు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కొట్టి ఇది చేశాడు. చేసి మళ్ళీ 9:30 మళ్ళీ ఇంటికి పంపితే రేపు ఉదయం 10 గంటల లోపల రమ్మన్నారు. 10 గంటల లోపల రమ్మంటే మేము భయపడేసి మేము మళ్ళీ బతుకుతామని చెప్పి జడ్జి గారి దగ్గరికి వచ్చి ఏదో మా న్యాయం చేయమని అడిగాను. చెప్తే అప్పుడు ఆయన హాస్పిటల్ పోయి అది అక్కడ కండి నేను మళ్ళీ మాట్లాడతాను, నేను న్యాయం చేస్తానని చెప్పాను. మేము హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ ఇస్తాము, రాత్రి టాబ్లెట్లు ఇస్తారు, ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తామని చెప్తారు. మేము 3 రైతులు మామూలుగా కల్లంపాటి శ్రీనివాసరెడ్డి, నా పేరు రాపుడు చిన్నపెంచిరెడ్డి, కల్లంపాటి ఎంగనర్సరెడ్డి. మేము సచివాలయం కాటికి ఏరియా వస్తే పోయినాము. ఏరియా కోసం పడితే మొత్తం గమ్ముగా ఉండి అందరు జనాలంతా వచ్చేసి ఏరియా 3 సార్లు తీసుకునేవాడు కూడా మళ్ళీ వచ్చి మాకే ఇవ్వాలనండి, మీకేంటే మాకు కూడా ఇవ్వాలని మేమంటే మీకేం ఇచ్చేది ఆమె దోశలు ఆడుకొని ఆమె కేసు పెట్టి 3 రోజులు ఆడికి 2 రోజులు పోయినాం. 1 రోజు మళ్ళీ పెట్టి పంపించి మళ్ళీ తెల్లారమ్మనండు. మేము భయపడి ఎక్కడికి వచ్చేసినాం. కోర్టు కాడికి పోయినాం. కోర్టు వచ్చి జడ్జి గారు ఆడ ఆసుపత్రిలో ఉండమనిండు.